హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే రామదండు మొదలైంది. చూడండి ఫ్రెండ్స్, కోతులు విపరీతంగా వచ్చినాయి. మొత్తం ఇట్లా దండుకే వచ్చినాయి. ఇక్కడ జామ చెట్టు ఉంది. జామ పండ్లు మొత్తం తిన్న కాడికి తీసి పడేసి ఎట్లా ఊతున్నాయి చూడండి. ఇంకా రాత్రి కూడా చాలా వర్షం వచ్చింది, పెద్ద వర్షం వచ్చింది. చిన్న పిల్లలు గుంపు వచ్చినాయి. అసలు భయపడట్లేవు ఇవి, అస్సలు భయపడట్లేవు. చూడండి ఇంత గుంపు వచ్చి. ఇక్కడ సీతాఫల చెట్టు ఉంది, దాని కొమ్మలు మొత్తం ఎరిచేసినాయి. ఉయ్యాలలు ఊగుతున్నాయి. ఇంకా చూడండి గుడి చుట్టుముట్టు. వీటికి అడవులలో చెట్లు నరికేయడం వల్ల అసలు మొత్తం ఊర్ల మీద పడ్డాయి. ఇంకా చూడు గుడి మీద ఎట్లా ఉన్నాయి, చూసిపోతుంది. ఇంకా బెదిరిస్తున్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయో. మొత్తం దండుపాలెం దండులాగా చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. దాదాపు ఒక 100కు ఉంటాయి అనుకుంటా. అటు ఇటు చెట్ల మీద అక్కడ చూడండి ఫ్రెండ్స్, అరటి చెట్లు ఉన్నాయి. అరటి చెట్లను ఉంచట్లేవు. ఇంకా చూడండి ఎంత డేర్గా తల్లి పిల్ల పైకి వస్తున్నాయి. ఇంకా బెదిరిస్తున్నాయి. చిన్న పిల్ల ఎట్లా అరుసు. మా సార్ ఉంటేనేమో బయటకు వెళ్ళారు. ఉంటే వీటినన్నీ కొంచెం, ఎందుకంటే మేము ఎందుకు బెదిరిస్తున్నామంటే అసలు బెదిరించాము. అరటికాయలు అన్నీ తింటాయి, ప్లస్ ఇంకా జామ చెట్లు అయితే చాలా ఉన్నాయి. జామకాయలు అవన్నీ తింటాయి. వదిలేస్తాం, మేము తినాలనే వదిలేస్తాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొక్కజొన్న చేను వేసాము. అవి ఇప్పుడిప్పుడే పూతకొచ్చింది. దాన్ని మొత్తం ఇంకా ఏంటంటే పూత వచ్చింది కదా, ఇప్పుడు కంకులు స్టార్ట్ అయినాయి అనుకోండి, మొత్తం అలవాటై తింటాయి. అందుకని వీటిని ఎల్లగొట్టాల్సి వస్తుంది. అయినా ఎంత ఎల్లగొట్టినా వెళ్ళవు. ఎక్కడో 2-3 ఉంటాయి. ఎక్కడో ఏ చెట్టు మీద దాక్కుంటే మళ్ళీ మనం కనిపించకుండా బాగా దిగుతాయి. ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయి, వాటిని బెదిరిస్తుంటాయి. డాగ్స్ ఉన్నాయి, డాగ్స్ మీదకి పోతుంటాయి. చూడండి రేకుల మీద మొత్తం, షెడ్ మీద మొత్తం ఎగురుతున్నాయి. వేప కొమ్మలు కూడా ఇరిచి పడేస్తున్నాయి. చూడండి 100కు పైన ఉంటాయి. ఆ చెట్టు మీద కొమ్మల మీద ఉయ్యాలలు ఊగుతూ మొత్తం చాలా అంటే చాలా వచ్చినాయి. 100కి ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. ఇక్కడ బాగా చెట్లు ఉంటాయి కదా ఫామ్ హౌస్ దగ్గర, చెట్ల మీద ఉండి చూడండి. చెట్టుకు 2-3 ఉన్నాయి. చెట్టుకు సీతాఫలం అయితే అస్సలు ఉంచట్లేవు. మొగ్గల కానుంచి ఇరిచి పడేసి తింటున్నాయి, కొన్ని పడేస్తున్నాయి. చూడండి చెట్టుకు ఒక చిటారు కొమ్మన ఊగుతుంది అది. ఇక్కడ చెట్టుకు 2-3 ఉన్నాయి. బాగా జామ చెట్లు ఎక్కువ ఉంటాయి, ఒక 20కి పైన ఉంటాయి. అసలు ఉంచట్లేవు, పిందెల కాంచి తిని పడేస్తున్నాయి. తినే కాడికి తినంగా ఇంకా అన్నీ ఇరిచి పడేస్తున్నాయి. ఒక సింగిల్గా ఉంటుంది, ఒంటరి కోతి అంటారు అని చెప్పాను చూడండి. అది అప్పుడప్పుడు వస్తుంటుంది అన్నట్టు. 2 డేస్కి ఒకసారి అట్లా వచ్చి అది ఒక్కటే వస్తుంది. ఒక్కటి వచ్చి తిరుగుతుంటుంది. ఏం కనబడితే అది తింటుంది నీట్గా. మనం ఏమైనా ఇచ్చినాక మంచి తీసుకొని తింటుంది. బెదిరించుకొని మరీ ఇంట్లోకి వచ్చి బెదిరించుకొని తింటుంటుంది అది. అందరూ ఇక్కడైతే చాలా బాగా ఉంటుంది. అది ఫ్రెండ్లీగా ఉంటుంది, బెదిరిస్తుంటుంది, తింటుంటుంది. కానీ ఈ కోతులే ఎంత ఆగమాగం చేస్తున్నాయి. చెట్ల కొమ్మలు మొత్తం మిర్చి పడేస్తున్నాయి. ఇక్కడెక్కడ ఉంది చిన్న పిల్లలు ఇట్లా దుంకుతున్నాయి చూడండి. టపా శబ్దం వినొస్తుందా? మొత్తము కొమ్మలు మొత్తం ఇరిచేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కానుగ చెట్టు ఉంది, దీని నిండా ఉన్నాయి. అక్కడక్కడ చిన్న పిల్లలు కనిపించట్లే మనకు ఆకుల మధ్యలో. ఈ వేప చెట్టు మీద అయితే పైన ఉన్నాయి, 5-6 వరకు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.